పాటు ఎందుకు వస్తున్నారంటే ఏమీ మాట్లాడట్లేదు. సరే సరే ఏం మాట్లాడలేదు కదా, నేను లైవ్ చేస్తానని మళ్ళీ లైవ్ స్టార్ట్ చేస్తాను. చేసి ఇలా తిప్పుతూ ఉంటే వాళ్ళ మొహాలు కూడా చూపించట్లేదు. ఎందుకు మొహాలు చూపించే దమ్ము కూడా లేదు, వచ్చి బౌన్సర్గా చేస్తున్నారు మీరు, దేనికి వస్తున్నారు అన్న. సో దాని తర్వాత మళ్ళీ నా కార్ దగ్గర నా వ్యాలీకి ఇచ్చాను. సో కీస్ కోసం వెయిట్ చేస్తున్నా. వాళ్ళకి ఏమనిపించింది, నేను పారిపోతున్నానేమో, కీస్ వాళ్ళ దగ్గరే ఉంది, నేను పారిపోతున్నానేమో అని చెప్పి నన్ను ఫాలో అవ్వడం జరిగింది. సరే నేను కీస్ తీసుకొని తర్వాత నేను తనకి కూడా టిప్ 20 రూపీస్ ఇచ్చేసి, నువ్వు టిప్ తీసుకుంటే తీసుకో, కింద పడేసి ఎవరికైనా ఇస్తే నేను ఒప్పుకోను, లేకపోతే తిరిగి నాకు ఇవ్వు అని చెప్పేసి నేను కీస్ తీసుకోవడం జరిగి కార్లో కూర్చున్నా. జస్ట్ బికాజ్ ఐ వాంటెడ్ ఏసీ. 1.5 hour నుంచి స్ట్రగుల్ అవుతున్నా కాబట్టి. కూర్చున్న తర్వాత మళ్ళీ లైవ్ స్టార్ట్ చేసి వీళ్ళంతా చుట్టూ ఒక సెమీ సర్కిల్ వేస్తారు. మళ్ళీ కార్ చుట్టూ అందరు వెళ్ళిపోయారు, ఓన్లీ స్టాఫ్ వీళ్ళంతా ఉండే. టోటల్ 17 members ఉండే వన్ సైడ్. లైవ్ స్టార్ట్ చేశాక కరెక్ట్ 2 minutesలో పోలీస్ వాళ్ళు వచ్చారు. అమ్మయ్య అనుకున్నా, ఏదో ఒక రే ఆఫ్ హోప్, అట్లీస్ట్ ఇది క్లోజ్ అయినా అవుతుంది, ముందైనా వెళ్తుంది, లేకపోతే రేపైనా సాల్వ్ చేస్తాము దీన్ని అన్నట్టు ఒక హోప్ వచ్చింది. తిరిగి చూస్తే ఇద్దరు 2 gentlemen got down the van. So I was highly disappointed because there was no lady police. లేడీ పోలీస్ పెట్రోలింగ్లో ఉండరా చేయరా నాకు ఇప్పుడు కూడా తెలీదు. ఉంటే బాగుండు అని నా ఫీలింగ్. దాని తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చాక నేను ఫస్ట్ వాళ్ళని 2-3 questions ఇంట్రాగేట్ నేనే చేశాను. ఫస్ట్, సార్ మీకు ఎవరు కాల్ చేశారు, ఏం రీజన్ చెప్పేసి కాల్ చేశారు, పోనీ ఈ రీజన్ చెప్పాక అబ్బాయ్యా అమ్మాయ్యా ఈ న్యూసెన్స్ క్రియేట్ చేసింది అని చెప్పారు, ఏమైనా చెప్పారా అంటే మాకు అవన్నీ ఏం చెప్పలేదు, మేము మా డ్యూటీ చేయడానికి వచ్చాము, వాళ్ళు పిలిచారు మేము వచ్చాము, మేము ఇక్కడ వచ్చి అన్ని కనుక్కొని మా డ్యూటీ మేము చేస్తాము, మీరు మాకు ఆ డ్యూటీ చెప్పకండి అన్నారు. పర్ఫెక్ట్. నా సైడ్ నుంచి నేను స్టోరీ మొత్తం మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను పోలీస్ వాళ్ళకి. వాళ్ళు అక్కడ చేసిన సోకాల్డ్ హంగామాలో 17 members చేసిన హంగామాలో ఈ పోలీస్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఇద్దరికి నాకు తెలిసి ఈవెన్ 10% కూడా నేను చెప్పింది ఎక్కలేదు, లేకపోతే ఎక్కించుకోవాలనుకోలేదేమో నాకు తెలీదు. సో నేను లైవ్ చేసి వాళ్ళ వైపు ఫోన్ పెడుతుంటే వాళ్ళు లైవ్ చేసి నా మీద ఫోన్ పెడుతున్నారు. అంటే టెక్నాలజీతో నన్ను అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే నా మీద లైవ్ పెట్టడానికి అర్థం ఏంటి నాకు ఇంకా అర్థం కాలేదు. నేను వాళ్ళ బ్యాడ్జ్ వాళ్ళ నేమ్స్ క్యాప్చర్ చేద్దామని ఫోటోలు తీసుకుంటుంటే బ్యాడ్జ్లు కవర్ చేసుకుంటున్నారు ఇట్లా. అంటే అంత డిస్రెస్పెక్ట్ఫుల్ జాబ్ చేస్తున్నారా మీరు, మీ పేరే దాచుకునేంత? తర్వాత మొత్తం సినారో చూసి 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 వాళ్ళు అసలు ఎక్కడ నా సైడ్ కూడా తీసుకోమనట్లేదు. బట్ వాళ్ళు కుక్కల కన్నా దారుణంగా వాళ్ళు అరుస్తూ ఉంటే వాళ్ళని కూడా స్టాప్ చేయట్లేదు. అతను ఎందుకు వచ్చారు పోలీస్ నాకు ఇంకా అర్థం కాలేదు. అంటే ఒక బేర్ మినిమం 2000 కూడా వసూలు చేయలేకపోయారు పోలీస్, నా దగ్గర నుంచి కాదు. ఇలాంటి ఎక్కడ ఉన్న చైనా వాళ్ళు వసూలు చేయలేరు, ఎందుకంటే వాళ్ళు అమ్ముకుపోయారు. వెరీ క్లియర్, దే ఆర్ బిగ్గే, లిటరలీ బిగ్గే. ఇప్పుడు ఎవరి చేత బిగ్గే అవన్నీ అదొక పెద్ద కథ, అది వేరేలా మాట్లాడుకుందాం మనం. సో ఇదంతా అయిపోయాక ఆఫ్టర్ అ పాయింట్ చాలా హైట్స్కి రీచ్ అయింది. లిటరల్లీ నా పేరెంట్స్ వరకు వెళ్ళారు. పేరెంట్స్, పబ్స్, కెఫేస్ ఒక్కటే కాదు, అమ్మాయిలుగా మేము షాపింగ్ మాల్స్కి వెళ్ళడం జరుగుతుంది. డ్రెస్ చేంజ్ చేసే టైంలో కూడా మాకు ఒక క్వశ్చన్ మార్కే ఉంటుంది ప్రతిసారి. సో ఆ ప్లేసెస్లో, అంత పబ్లిక్ ప్లేసెస్లో, ఫుడ్ కోర్ట్స్ ఉన్న ప్లేసెస్లో కూడా ఏమైనా అవ్వచ్చు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కూడా చాలా మనం వింటున్నాము, ఎక్కడైనా ఇలాంటి సినారియోస్ జరుగుతుంది, మన ఇంట్లో కూడా జరుగుతుంది. అది మనం అవాయిడ్ చేయలేము, ఎస్కేప్ చేయలేము, ఏం చేయలేము. బట్ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎస్పెషల్లీ ఉమెన్కి ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, అబ్బాయిలకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంది, వాళ్ళ బాడీ స్ట్రెంత్, ఫిజికల్ ఫైట్ అనేది ఇమీడియట్గా చేసేస్తారు. అమ్మాయిలు 10 సార్లు ఆలోచిస్తారు, అవసరమా మనకి అన్నట్టు ఆలోచిస్తారు. సో ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. మహా అంటే మీకు దెబ్బలు పడతాయి, లేకపోతే కింద పడిపోతారు, లేకపోతే మీరు హాస్పిటల్లో జాయిన్ అవుతారు. బట్ మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి, ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్ళండి. ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిల కన్నా 100%, 100 rate దే ఆర్ స్ట్రాంగర్, దే ఆర్ బ్లెస్డ్ లైక్ దట్. అందుకే దే ఆర్ ఏబుల్ టు గివ్ లైఫ్ టు అనదర్ బర్త్. సో వాళ్ళు నిజంగా బయటకు వచ్చి మాట్లాడితే ఇంకా మంచిది. ఇది ఒకటే పబ్తో అవుతుందని నేను చెప్పను. ఇట్స్ ఆల్ అబౌట్ ద మేనేజ్మెంట్ అండ్ దర్ మైండ్ సెట్స్ అండి. వేరే చాలా పబ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా బయట పడుతున్నాయి మనకి. అండ్ నేను పోలీస్ వరకు ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు నేను కంప్లైంట్ ఎఫ్ఐఆర్ లాంచ్ చేయలేదు అంటే, రీసెంట్గా జరిగిన బేబీలాన్ ఇష్యూలో వాళ్ళు ఇన్సిడెంట్ అయిన వెంటనే వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ రేస్ చేసినా వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోలే, వాళ్ళు దాన్ని జోక్స్ చేస్తారు, కూర్చొని ఆల్కహాల్ తాగారు బేబీలాన్ వాళ్ళ ఓనర్స్. ఇంత పంచాయతీ జరిగాక నేను ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నా. ఐ నో నథింగ్ ఇస్ గోన్ హ్యాపెన్. సో వై షుడ్ ఐ వేస్ట్ మై ఓన్ టైం? నేను ఆల్రెడీ ఇక్కడ ఇన్ని అవర్స్ నేను టైం వేస్ట్ చేసా. 2:30కి బయలుదేరింది. నేను ఆల్మోస్ట్ ఒక 10-15 డిఫరెంట్ రోడ్స్ తీసుకోవడం జరిగింది, ఎందుకంటే వాళ్ళు నాకు థ్రెట్ చేశారు, దే విల్ ఫాలో మీ, దే విల్ మర్డర్ మీ అని థ్రెట్ చేశారు. కాబట్టి ఐ హ్యాడ్ టు టేక్ డిఫరెంట్ రోడ్స్, ఐ హ్యాడ్ టు స్టాప్ అట్ డిఫరెంట్ ప్లేసెస్, మేక్ షూర్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ.
దెన్ బై ద టైమ్ ఐ రీచ్ హోమ్ ఇట్ వాస్ 3:30. దెన్ అన్ని వీడియోస్ అంతా సేవ్ చేసుకొని పడుకునేసరికి 4:30 అయిందండి. నెక్స్ట్ డే నుంచి ద హోల్ అందరికి రీచ్ అవ్వడం స్టార్ట్ అయింది. పీపుల్ స్టార్టెడ్ రీచింగ్ మీ. ఐ స్టార్టెడ్ గివింగ్ మై సైడ్ ఆఫ్ ఇన్సైట్స్ అబౌట్ ద హోల్ సినారియో. ఇప్పుడు నేను ఎంత నా సైడ్ వర్షన్ ఇచ్చినా మనం ఆ సైడ్ నుంచి వినకుండా ఏం డిసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. వాళ్ళకి నిజంగా ధైర్యం ఉంటే మీరు ఇవాళ మీరు ప్రిజం క్లోజ్ చేసేస్తారేమో, రేపు వేరే కంట్రీకి వెళ్ళి వేరే బిజినెస్ స్టార్ట్ చేస్తారేమో, ఇలానే మీరు లూట్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ మీరు లూట్ చేస్తారు జనాల్ని, ఇమోషన్స్తో కానీ డబ్బులతో కానీ లూట్ చేయడానికి మీలాంటి వాళ్ళు ఉంటారు, ఇంకా చాలా పుడుతూనే ఉన్నారు. నేను ఐఎమ్ నాట్ ప్లీడింగ్ ఫర్ ఎనీ సొల్యూషన్, ఐఎమ్ నాట్ ప్లీడింగ్ ఫర్ అపాలజీ బికాస్ దే ఆర్ నాట్ వర్త్ ఈవెన్ గివింగ్ మై ఫర్గివ్నెస్. వాళ్ళని క్షమించుకుంటే వాళ్ళ జీవితం వాళ్ళకే ధన్యం అయిపోతుంది నా ఫీలింగ్. సో నిజంగా వాళ్ళ మదర్ కడుపు నుంచి పుట్టారంటే, వాళ్ళకి ఒక సిస్టర్ ఉన్నారంటే, ఒక డాటర్ ఉన్నారంటే, ఒక ఫ్రెండ్ ఉన్నారంటే, ఫీమేల్ ఫ్రెండ్ ఉన్నారంటే, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు టేక్ స్టాండ్, ఇలానే ఇంకో ప్రెస్ మీట్ చేసి వాళ్ళకి 5 minutesలో బుద్ధి తెప్పిస్తాను. సో నేను గవర్నమెంట్ అఫీషియల్స్తో, బ్యూరోక్రాట్స్తో, సోషల్ యాక్టివిస్ట్తో, హ్యూమన్ రైట్స్ వాళ్ళతో, కుదిరితే ఇండస్ట్రీ, మా ఎంటర్టైన్మెంట్ మీడియా ఎవరైనా ఒక్కలైనా వచ్చి మాట్లాడతారేమో అని ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ డోంట్ నీడ్ ఎనీ వన్ సపోర్ట్ బికాజ్ నేను ఎవరి సపోర్ట్ లేకుండానే ఇంత దూరం వచ్చాను. ఇంకా దీనికన్నా చాలా పైకి వెళ్ళిపోతాను, నాకు దానికి ఏం డౌట్ లేదు. ఐ ప్లీడ్ ఆల్ ఆఫ్ యూ గైస్ టు యాక్సెప్ట్ మీరు ఎక్కడెక్కడ తప్పు పోతున్నారో మీ ఏరియాస్లో, మీ లొకాలిటీస్లో, మీ సొసైటీస్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకొని సొసైటీని బెటర్ ప్లేస్ చేయండి. ఒక ఉమెన్కి కాదు, ఒక కో హ్యూమన్కి చేయండి. తిరిగి మా ఉమెన్కి కూడా అంతే సేఫ్టీ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ మై క్లోజింగ్ స్టేట్మెంట్ అండి. వాళ్ళు ఫర్గివ్ చేసుకుంటే ఐ థింక్ దిస్ హోల్ థింగ్ హ్యాస్ ఎ సొల్యూషన్. దట్స్ ఇట్. ఈ 2-3 days నుంచి నేను చేసిన ఇంటర్వ్యూస్తో ఐడియా వచ్చేస్తుంది. సో కేవలం ఆ 2000 రూపీస్ గురించి, కేవలం ఆ కేక్ గురించి అంటే బేబిలాన్ రెస్టారెంట్లో జరిగిన విషయం కూడా వాళ్ళ బిల్లు 5000 అయింది, బట్ వాళ్ళకి 7000 వేయడం జరిగింది. అక్కడ 2000 అయింది డిఫరెన్స్ ఫస్ట్ థింగ్. అండ్ వాళ్ళు తాగలేరు, వాళ్ళ మదర్ అండ్ డాటర్ కలిపి బేబిలాన్కి రావడం జరిగింది. వాళ్ళు తాగలేదు కాబట్టి వాళ్ళ బిల్లు ఒకసారి డబుల్ చెక్ చేసుకున్నారు. డబుల్ చెక్ చేసుకుంటే వాళ్ళ ఆల్కహాల్ తాగంది కూడా బిల్లో యాడ్ అయింది. సో వాళ్ళు దానికి క్వశ్చన్ రేస్ చేసి, ఓ సారీ మేడం, మిస్టేక్ మా సైడ్ అయింది, మేము డిలీట్ చేస్తామని బిల్లు డిలీట్ చేసి తీసుకొచ్చి మళ్ళీ కట్టించేశారు. బట్ తను షీ రిప్రజెంట్స్ అ కాంగ్రెస్ పార్టీ, ద డాటర్. సో షీ టుక్ ద ఎక్స్ట్రా లివరేజ్ అండ్ షీ ఆస్డ్, ఇప్పుడు మీరు నాకు ఇలా చేశారు కదా, ఇంకా ఎంతో మంది బిల్స్కి ఎంత మీరు మ్యానిపులేట్ చేశారు, ఎస్పెషల్లీ పీపుల్ వెన్ దే డ్రంక్ అసలు పట్టించుకోరు, ఇలాంటివి ఎంత బిల్ అయిందో కూడా కొంతమంది పట్టించుకోరు, ఎంతమందికి చేశారు అని జస్ట్ క్వశ్చన్ అడగడంతో వాళ్ళు ఫోన్ లాక్కొని వర్బల్గా వాళ్ళని అబ్యూస్ చేసి, ఫిజికల్గా కూడా చేశారో లేదో ఐ డోంట్ నో. బట్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు నాకు తెలిసి ఐ థింక్ దే ఆర్ ఫైనలీ గెటింగ్ సమ్ లైట్ అండ్ జస్టిస్ అబౌట్ ద హోల్ సినారియో. సో నేను నిజంగా 2000 కోసం చెయ్యాలి అంటే నేను వాళ్ళ మొహం మీద 2 lakhs కూడా పడేస్తాను వాళ్ళు చేసిన పెంటకి, నాకు దాంతో సంబంధం లేదు. ఆ కాంప్లిమెంటరీ కేక్ అంటారా, ఆల్మోస్ట్ 27th నుంచి 29 వరకు ఒక 100 కేక్స్ నేను తిన్నా, 100 కేక్స్ పంచాను కూడా.